లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రకృతి యొక్క నిధి. పరిణామ క్రమంలో అత్యున్నత స్థాయిలోనున్న మానవునికి సమస్త సృష్టికి మూలమైన ఆదిమ స్థితితో జీవకాంత క్షేత్ర కేంద్రమైన బీజ కేంద్రము ద్వారా సంబంధం ఉన్నది. ఇది ఒక గుప్త నిధి. ప్రకృతి నుండి పొందిన సమస్త జ్ఞాన సమాచారానికి నిలువ స్థానము. ఇది ప్రకృతి యొక్క 3 శక్తులు లోపరహితంగా పనిచేసే కర్మాగారం. మానవుని మెదడు ద్వారా బీజకేంద్ర స్వభావము మరియు సామర్థ్యము బహిర్గతమవుతుంది. కర్మేంద్రియాలు మరియు జ్ఞానేంద్రియాల ద్వారా చేసే పనులు, వాటి ఫలితములు మరియు మనసులో వచ్చే ఆలోచనలనన్నిటినీ దైవీ ప్రకృతి నిక్షిప్తం చేస్తుంది. మనిషి కర్మలు చేస్తే వాటిని ప్రకృతి స్వభావపు ముడులుగా లేదా ముద్రలుగా బీజకేంద్రంలో నిక్షిప్తం చేస్తుంది. మానవ శరీరము 2 విధాల నాడీ వ్యవస్థను కలిగి ఉన్నది. మానవ ప్రమేయంతో పనిచేసే కేంద్ర నాడీ వ్యవస్థ మరియు వ్యక్తి ప్రమేయం లేకుండా పనిచేసే అటానమిక్ నాడీ వ్యవస్థ. దైవంతో సంబంధం కలిగి ఉండి నిగూఢమైన విధులను నిర్వహించే బీజకేంద్రాన్ని కలిగిన మానవుడు ప్రతి పనిని జాగ్రత్తగా ఎరుకతో చేయాలి. దుఃఖాన్ని దూరం చేయడానికి ఇదొక్కటే మార్గం. తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి.